రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్లో యమ క్రేజ్ ఉంది. అందుకే యూత్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్ డిజైన్ చేసుకుంటూ ఉంటారు మేకర్స్. హీరోయిన్లు కూడా విజయ్తో రొమాన్స్ చేయడానికి సై అంటుంటారు. కానీ ఓ అప్కమింగ్ సినిమాలో మాత్రం అలాంటి వాటికి పెద్దగా చోటు లేనట్టుగానే ఉంది. ఎందుకంటే రొమాన్స్కు దూరంగా ఉండే హీరోయిన్ను రౌడీ కోసం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. లేడీ పవర్ స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్కు దూరంగా ఉంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు చేస్తుంటుంది. ఒకవేళ కాదు కూడదు అంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే రిజెక్ట్ చేస్తుందనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలో సాయి పల్లవి ఓకే అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న రౌడీ రాజావారు, రాణిగారు డైరెక్టర్ రవికిరణ్ కోలాతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్లో ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. దీంతో హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని అనుకుంటున్నట్టుగా సమాచారం. సాయి పల్లవి అయితేనే ఆ పాత్రకు కరెక్ట్గా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఫిదా, ఎంసీఏ సినిమాల్లో హీరోయిన్గా నటించింది సాయి పల్లవి. కాబట్టి తన పాత్ర నచ్చితే సాయి పల్లవిని ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. కానీ సాయి పల్లవి ఈ ప్రాజెక్టుకు ఓకే చెబితే రొమాన్స్ సీన్స్ మాత్రం ఉండే అవకాశాలు తక్కువని చెప్పాలి. ఏదేమైనా విజయ్ దేవరకొండ, సాయి పల్లవి కాంబో సెట్ అయితే ఇది క్రేజీ కాంబో అనే చెప్పాలి.